నమస్కారం సార్. నా పేరు వై శ్రీనివాసరావు. కర్లకుంట గ్రామానికి చెందిన మీ పూర్వ విద్యార్థిని. 7వ తరగతి నుంచే మీ దగ్గర ట్యూషన్ చదివే అదృష్టం నాకు దక్కింది. ఆ రోజుల్లో మన ఊళ్ళో హై స్కూల్ లేక 6వ తరగతి నుంచే సంతగుడిపాడికి వెళ్ళి చదవాల్సి వచ్చేది. కానీ అక్కడ మేము చాలా ఆత్మవిశ్వాసంతో రాణించడానికి కారణం మీరు మా కర్లకుంటలో వేసిన బలమైన పునాది, మీరు నేర్పిన ప్రాథమిక అంశాలు, ఫండమెంటల్స్, డిసిప్లిన్, చదువుపై ఆసక్తి మా బ్యాచ్కి చాలా మంచి పేరు తీసుకొచ్చాయి. సో ఈ సందర్భంగా మీ కష్టానికి, అంకిత భావానికి, మాపై చూపిన ప్రేమకు మా హృదయపూర్వక కృతజ్ఞతలు సార్. మీ పదవీ విరమణ అనంతరం మీరు మంచి ఆరోగ్యంతో, ఆనందంగా కుటుంబ సభ్యులతో విలువైన సమయాన్ని గడుపుతూ మరెన్నో ప్రాంతాలు సందర్శిస్తూ జీవితంలో ప్రతి క్షణాన్ని ఆస్వాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. పదవీ విరమణ శుభాకాంక్షలండి. ధన్యవాదాలు. నమస్కారం సార్. నేను ఈశ్వర్ని, కర్లకుంట గ్రామం నుండి మీ పూర్వ విద్యార్థిని. మీ దగ్గర 6వ తరగతి, 7వ తరగతి, 8వ తరగతి వరకు ట్యూషన్ చదివి ఉన్నాము. మీ మార్గదర్శకంలో మేము ఫండమెంటల్లో చాలా స్ట్రాంగ్గా ఉన్నాము. మీ పదవి విరమణ మహోత్సవం సందర్భంగా నా హార్దిక శుభాకాంక్షలు. మీరు ఇలానే ఆయురారోగ్యాలతో ఉంటూ ఎంతోమంది స్టూడెంట్స్ని ఇన్స్పైర్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సదా మీ శిష్యుడు ఈశ్వర్. థ్యాంక్ యూ. నమస్కారం గురువుగారు. నేను వెంకట్రావు, మీ పూర్వ విద్యార్థిని సార్, కర్లకుంట గ్రామం నుంచి. నేను మీ దగ్గర 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు విద్యాభ్యాసం చేశాను. మీరు నాకు మంచి విద్యాబుద్ధులతో పాటు మంచి క్రమశిక్షణ, సత్ప్రవర్తనతో ఎలా మెలగాలో నేర్పించారు సార్. దానివల్ల మేము ఈరోజు ఈ స్థాయిలో ఉండగలిగాం. నా ఇంకా గుర్తుంది సార్, నేను 7వ తరగతి ఫెయిల్ అయినప్పుడు మీరు మా కోసం సమ్మర్లో మళ్ళా మమ్మల్ని ఎగ్జామ్ ప్రిపేర్ చేయించి అదే సంవత్సరం సప్లిమెంటరీలో ఎక్కువ మార్కులతోటి ఉత్తీర్ణులు ఎలా చేసి 8th ప్రమోట్ అయ్యేలా చేశారు సార్. చాలా ధన్యవాదాలు సార్. నేను ఈరోజు ఇలా ఉండటానికి కారణమైన మీకు పదవీ విరమణ మహోత్సవం సందర్భంగా నా హార్దిక శుభాకాంక్షలు. మీరు ఆయుర ఆరోగ్యాలతోటి ఆనందంగా మీ కుటుంబ సభ్యులతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇట్లు మీ శిష్యుడు వెంకట్రావు. ధన్యవాదాలు సార్. హలో సార్, నా పేరు రెంటాల హనుమంతరావు. నేను కర్లకుంటలో 7, 8, 9 తరగతులు మీ దగ్గర చదువుకున్నానండి. మాకు చాలా ప్రత్యేకమైన విషయం ఏంటంటే మీరు మీ దగ్గర చదువుకోవటం వల్ల మాకు చాలా రకాల విషయాలు కూడా తెలిసాయి. దానివల్ల మేము చాలా సాధించడానికి మాకు ఉపయోగపడ్డాయి. మా లైఫ్లో కానీ మా పిల్లలకు కానీ ఉపయోగపడుతున్నాయి అవి. ఆ తర్వాత 10th క్లాస్లో మంచి స్కోర్ రావడానికి కూడా చాలా ఉపయోగపడుతున్నాయి. ఈ 10th క్లాస్లో మార్కులతోటి మన ఊరి విద్యార్థులందరికీ కూడా ఒక రకమైన గుర్తింపు తీసుకురావడం జరిగింది అక్కడి నుంచి. అది కేవలం మీ వల్లనే సాధ్యమైంది సార్. మాకు చాలా గర్వంగా ఉంది మీ దగ్గర మేము చదువుకున్నందుకు. మీ పదవీ విరమణ సందర్భంగా మీకు శుభాకాంక్షలు. మీకు, మీ కుటుంబానికి మంచి ఆరోగ్యాన్ని, ఆనందంగా గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను సార్. జై హింద్. నమస్కారం గురువుగారు. నేను మీ కృష్ణ యాగంటి. చదువులో, వ్యక్తిత్వంలో నేను ఈరోజు ఇలా ఉండటానికి పునాది వేసింది మీరు. చదువుతో పాటు క్రమశిక్షణ కూడా ముఖ్యమని చిన్న వయసులోనే మాకు నేర్పి నేను ఈరోజు ఇలా ఉండటానికి కారణమైన మీకు పదవీ విరమణ శుభాకాంక్షలు తెలియజేస్తూ మీరు నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో కలకాలం జీవించాలని ఆ అల్లాని ప్రార్థిస్తూ మీ కృష్ణ యాగంటి. హాయ్ సార్, నమస్తే, అందరికీ నమస్కారం. నేను మీ వెల్మా రాముని. కర్లకుంట గ్రామంలో మీ దగ్గర 3, 4, 5 తరగతులు ట్యూషన్ చదువుకున్నాను సార్. మీరు మాకు ట్యూషన్ చదువుతో పాటు సొసైటీలో ఎలా ఉండాలి, డిసిప్లిన్గా ఎలా ఉండాలని
ఎప్పుడూ కర్ర పట్టుకొని మమ్మల్ని సరైన దిశలో నడిపిస్తూ ఉండేవాళ్ళు సార్. చాలా ధన్యవాదాలు సార్. అవి ఇప్పటికీ అప్పటికీ అలానే గుర్తుండిపోయాయి. మీరు ఎప్పటికీ మాకు బుడియా మాస్టర్గానే ఉండిపోతారు. బహుశా మా బుడియా మాస్టరు కర్లకుంట్ల గ్రామంలో మొదటి హెచ్ఎంగా రిటైర్ అవుతున్నారు నాకు తెలిసినంతవరకు. మా బుడియా మాస్టర్కి శేష జీవితం ఆయురారోగ్యాలతో ఆనందదాయకంగా ఉండాలని కోరుకుంటున్నాను. అలానే మా బుడియా మాస్టర్ యొక్క విలువైన సలహాలు సూచనలు ఎంతో అనుభవం ఉంది కాబట్టి అవి ఇంకా ఈ సమాజంలో ఉపయోగించాలని కోరుకుంటున్నాను సార్. ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ. గురువు గారికి నమస్కారాలు. నా పేరు అబ్బూర్ రామారావు, మాది పోట్లూరు గ్రామం. నేను 6వ తరగతి కంప్లీట్ అయిన వెంటనే 7వ తరగతికి పోట్లూరు నుంచి కర్లకుంట వచ్చాను. కర్లకుంటకు వచ్చిన తర్వాత మా అమ్మ మీ దగ్గర ట్యూషన్ జాయిన్ చేసింది. అప్పుడు మీరు కుక్కలగుట్ట పోస్టింగ్ రాలేదు, జాబ్ సెర్చింగ్లో ఉన్నారు. 7 ట్యూషన్ చేశాను. ట్యూషన్ మొత్తం మీ దగ్గరే ఉన్నాను. డాబా మీద ఇప్పటికీ గుర్తుంది, డాబా మీద ట్యూషన్ కూర్చునేవాళ్ళం. 8 మధ్యలో అనుకుంటా మీకు 8వ తరగతి ట్యూషన్ మధ్యలో మీరు కుంకలగుంట పోస్టింగ్ వచ్చింది. 8-9 తరగతుల్లో నేను సత్తారు నెలకు 2 నెలలకు ఒకసారి మేము సైకిల్ వేసుకొని వచ్చినట్టు గుర్తు. మేము ఇద్దరం చాలాసార్లు వచ్చాం. అలానే మేడం గారు కూడా మాకు బాగా పరిచయం. ఇంకొక విషయం ఏంటంటే మీ నాన్నగారు మా పక్క విలేజ్ కావటం వల్ల ఎప్పుడు ఏంటంటే మీరు మాకు దగ్గర వాళ్ళు కానీ ఒక ఫ్యామిలీ మెంబర్స్గానే ఉండేవాళ్ళు. నాకు ఇప్పటికీ గుర్తు 8వ తరగతి మధ్యలో మీరు కుంకలగుంట పోస్టింగ్ వచ్చి వెళ్ళిపోయిన తర్వాత ఎందుకో ఎలమంది మాస్టర్ మీరు కలిపి ట్యూషన్ పెట్టినప్పుడు ఏదో చిన్న సందర్భంలో నేను ట్యూషన్కి వెళ్ళలేదు ఎలమంది సార్ మధ్యలో. ఒక వారం రోజులు ట్యూషన్కి వెళ్ళకపోయేసరికి తర్వాత మీరు వచ్చి మళ్ళీ నాతో మా అమ్మ వాళ్ళు రాగమ్మ వాళ్ళ ఇంట్లో మీరు నాతో మాట్లాడిన తర్వాత నేను మళ్ళీ ట్యూషన్కి వెళ్ళటం జరిగింది. మీరు సత్తార్కి మేనమామ అయినా కానీ మీరు ఎప్పుడు మా ఫ్యామిలీ మెంబర్గానే గుర్తుపెట్టుకుంటాను. నా విజయంలో ప్రముఖమైన పాత్ర మీరు ఉందని నమ్ముతున్నాను, ఉంటుంది కూడా. ధన్యవాదాలు. మొహిద్దీన్ మాస్టర్కి నా నమస్కారం. నా పేరు హరికృష్ణ, కర్లకుంట గ్రామం. మాస్టర్ దగ్గర 7వ తరగతి నుంచి చదువుకున్నాను. మాస్టారు మీరు ఆ రోజుల్లో ప్రతి సబ్జెక్టు మాకు ఎంతో అర్థమయ్యే విధంగా ఆసక్తి కలిగించేలాగా చెప్పేవారు. దానివల్ల అప్పటి నుంచి బాగా చదువులో ముందుకెళ్ళడం జరిగింది. నాతో పాటు మా బ్యాచ్ అందరం కూడా చదువుకుని బాగా ముందున్నారు అంటే మీరు మాకు నేర్పిన క్రమశిక్షణ, చదువు పట్ల మీరు మాకు తెప్పించినటువంటి ఇంట్రెస్ట్ ఆ సంవత్సరం నుంచి అని మేము ఖచ్చితంగా చెప్పగలం. ఇంకా ఆ రోజుల్లో మీరు ప్రతి సంవత్సరం మాకు చెప్పేటటువంటి వినాయక చవితి చెప్పేటటువంటి వినాయకుని కథ, సెలవులు వచ్చినప్పుడు ఆడించేటటువంటి ఆటలు, పండగప్పుడు స్పెషల్గా మనము విసిఆర్ తెప్పించుకొని చూసేటటువంటి సినిమాలు, అప్పుడప్పుడు ఇవన్నీ కూడా మేమందరం కలిసినప్పుడు గుర్తు తెచ్చుకుంటాము. మేమందరము మా బ్యాచ్ 30-35 మంది ఉన్నాము. మగ పిల్లలు ఆడపిల్లలు అందరం కలిసి ఎప్పుడు కలిసినా ఈ మధుర జ్ఞాపకాలన్నీ గుర్తు చేసుకుంటుంటాము. మీతో పాటు అభిదున్బి అక్కయ్య కూడా మమ్మల్ని చదువుకోమని ఎంతో ప్రోత్సహించేది. మా బ్యాచ్ అందరినీ బహుశా మొట్టమొదటి బ్యాచ్ కావడం వల్ల మమ్మల్ని మీరు చాలా ప్రత్యేకంగా చూసేవారు. ఈ సందర్భంగా మీకు నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మీరు పదవీ విరమణ తర్వాత ఆరోగ్యంగా ఆనందంగా గడపాలని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. అందరికీ నమస్కారం అండి. నా పేరు సింహాద్రి పున్నారెడ్డి అండి. మన షేక్ మొహిద్దీన్ సాహిబ్ గారు దగ్గర మేము విద్యాభ్యాసం చేశాము.
6వ తరగతి నుంచి 9వ తరగతి వరకు విద్యాభ్యాసం నేర్చుకున్నాము. తర్వాత మాస్టర్ గారికి జాబ్ వచ్చి వేరే చోటకి వెళ్ళిపోయారు. తర్వాత మాస్టర్ గారు ఎంతోమంది విద్యార్థులకి విద్యాభ్యాసం నేర్పించినందుకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. మన మాస్టర్ గారు రిటైర్మెంట్ సందర్భంగా మన మాస్టర్ గారికి వారి కుటుంబ సభ్యులకు ఆయురారోగ్యాలతో ఐశ్వర్యాలతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం అండి. నా పేరు హరిరెడ్డి, మాది కర్లకుంట గ్రామం. నేను మొహిద్దీన్ మాస్టర్ దగ్గర 4 years చదువుకున్నాను. నేను చదువుకునే టైంలో మాస్టర్ గారు ఒక ఉపాధ్యాయుడిగా కాకుండానే స్నేహశీలిగా, ఒక ఫ్యామిలీ మెంబర్గా ఎంతో ఆప్యాయతతో మమ్మల్ని అలా విద్యాభ్యాసం మాకు నేర్పించారు. వాళ్ళు నేర్పించిన విద్యాభ్యాసం కానీ, వాళ్ళు చేసిన కృషి కానీ ఎప్పటికీ మేము ఎప్పటికీ మర్చిపోలేము. వాళ్ళు చాలా మాకు గౌరవప్రదమైన స్థానం, ఈరోజు మేము గౌరవప్రదమైన స్థానంలో ఉన్నాము అంటే అది వాళ్ళ కృషి. పూర్వం కర్లకుంట గ్రామంలో విద్యాభ్యాసం అనేది యలమందయ్య మాస్టర్ గారు, మొహిద్దీన్ మాస్టర్ గారితో అది పునాది వేయబడింది. అప్పటి వరకు చదువుకునే విద్యార్థులందరూ కూడా 8th, 9th, 10th డ్రాప్అవుట్స్గా ఉండేది. కానీ వాళ్ళిద్దరి కృషి వల్ల అది కర్లకుంట గ్రామ పరిధి దాటి ఇతర రాష్ట్రాల్లో చదువుకోవడం కానీ, ఇలా ఇతర కంట్రీస్కి వెళ్ళడం కానీ, అక్కడ అవి చదువుకోవడం, జాబులు చేయడం, అదంటే మొట్టమొదటి స్టార్ట్ అయింది ఎక్కడి నుంచి అంటే ఆ మాస్టర్ గారు, యలమందయ్య మాస్టర్ గారు కానీ, మొహిద్దీన్ మాస్టర్ గారితో వాళ్ళిద్దరు కృషితో అది ఫస్ట్ బీజమైంది. ఈరోజు ఆ ప్రతిఫలాలు ప్రతి ఇంట్లో, గ్రామంలోని ప్రతి ఇంట్లో కూడా ప్రతి ఒక్కరు బయటికి వెళ్ళి ఇవాళంతా ఈ స్థాయిలో గ్రామం ఉంది, గ్రామం అభివృద్ధి చెందింది అంటే వాళ్ళిద్దరు కృషి, పట్టుదల అది ఎప్పటికి కూడా భావితరాలకు కూడా ఎప్పుడు మర్చిపోరు. అది భావితరాలు కూడా ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటాయి వాళ్ళిద్దరిని. మాస్టర్ గారు ఇట్లానే మీరు ఎల్లకాలం సంతోషంగా, ఆనందంగా విద్యార్థులతో, కుటుంబ సభ్యులతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం.